ప్రతి పత్రికకి ముందుగా నేను ఒక విషయం చెప్పడం అలవాటు. మరి ఈ పత్రిక గురించి కూడా నేను చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఏ పుస్తకాన్నైనా గానీ, ఏ పత్రికనైనా గానీ 5 నిమిషాల్లో చెప్పుకోవచ్చు, పావు గంటలో చెప్పుకోవచ్చు, గంటలో చెప్పుకోవచ్చు, 1 ఇయర్ చెప్పుకోవచ్చు, లైఫ్ అంతా చెప్పుకోవచ్చు ఒక పత్రికనే. మరి వినేవారి యొక్క నాలెడ్జ్ లెవెల్స్, మరి వినేవారి యొక్క జ్ఞానములో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మరి ఆ పత్రికను మనం వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామా లేదంటే స్లోగా తీసుకువెళ్తున్నామా అనేది మనకి ఆధారపడి ఉంటుంది. సో యాకోబు గారు రాసినటువంటి పత్రికను అరగంటలో ఆల్రెడీ చెప్పినటువంటి వీడియోస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. మరి ఎవరైనా కానీ ఇంకా వేగంగా వినేయాలి బ్రదర్ అనుకున్నటువంటి ఆసక్తి గలవారు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా మేము అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఈ రోజు నుంచి జరిగే సెషన్స్ ఏంటంటే వర్స్ టు వర్స్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఒక్కొక్క వచనాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం కనుక ఇది ఎక్కువ సమయమే పడుతుంది. లేదు నేను బాగానే అర్థం చేసుకుంటాను బ్రదర్, నాకు వేగంగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చారు, సో మీరు ఒకవేళ అరగంటలో వీడియో పంపించగలిగితే మేము చాలా ఆనందిస్తాం బ్రదర్ అన్నటువంటి వాళ్ళు పర్సనల్గా మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక మేము యాకోబు గారు రాసినటువంటి పత్రికను మేము వివరంగా మీకు అరగంటలో చెప్పినటువంటి వీడియోని ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్, మంచిది. అందరికీ మరొకసారి ప్రభు పేరిట శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూద్దాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ప్రియులారా, మరి 1వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఈ 1వ వచనం మీద చాలా కాంట్రవర్సీస్ అనేవి మనకి యూట్యూబ్లో కనబడుతూ ఉంటాయి, అలాగే అనేక మంది సంఘాలలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కారణం, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అని ఉంది కదండి. ఈ యాకోబు ఎవరో కాదు, మరి యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తులలో ఉన్నటువంటి యాకోబు అని కొంతమంది, ఇంకొంతమంది మరి ఆయన యొక్క శిష్యుల్లో ఉన్నటువంటి మరొక యాకోబు అని కొంతమంది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి తమ్ముళ్ళు, సహోదరులు అనగా మరి మరియమ్మ గారు మరి యేసుక్రీస్తు వారిని కనిన తర్వాత మరి యోసేపు గారికి మరియమ్మకి పుట్టినటువంటి సంతానంలో మరియమ్మ గారు కన్యకగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని కనడం జరిగింది, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా అయ్యి. మరి యేసుక్రీస్తు వారిని కనిన తర్వాత మరియమ్మ గారు యోసేపు గారు కలిసి మరి పిల్లల్ని కనడం జరిగింది. మరి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మనకి మత్తయి సువార్తలో మీరు చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే 54వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం నుంచి కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కాదా అని ఇక్కడ ప్రస్తావించినటువంటి యాకోబు మాత్రమే ఈ పత్రిక రాశారు అని కొన్ని వాదనలు అనేవి మనకి వినబడుతూ ఉంటాయి. మరి ఈ యాకోబు గారు మనకి ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అతను యేసుక్రీస్తుని వెంబడించినట్టుగా మనకు కనిపించదు. అయితే అపోస్తుల కార్యాల్లో మనం గమనించవచ్చు, మరి యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడిన తర్వాత లేఖనముల ప్రకారంగా తిరిగి లేచిన తర్వాత మరి ఈ యాకోబు గారు మారినట్టుగా మనకు కనబడుతుంది. అది అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము మనం 14వ వచనం మనం చూస్తే, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కనుక యేసుక్రీస్తు సహోదరులు కూడా మారినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది కదా అని కొంతమంది, మరి యాకోబు గారు మాత్రమే ఇది రాశారు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మరి యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తులలో ఉన్నటువంటి యాకోబు గారు మరణించడం జరిగింది అని మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనం, దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. సో యాకోబు గారు మరణించారు, హతసాక్షిగా మారారు కనుక మరి ఛాన్సే లేదు మరి ఈ యాకోబు గారే అనే వాదనలనే మనకు కనబడుతూ ఉంటాయి. అయితే బ్రదర్ మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్ అని నన్ను అడిగితే కనుక నేను చెప్పే సమాధానం,
ఎవరు రాశారు అనే దాని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఎవరు రాశారు, వీరే రాశారు అని మనం వారి మీద మనం ఫోకస్ పెట్టకుండా, వారి మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టకుండా, మరి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 20-21 వచనాలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ఆథర్స్ గురించి చాలా డిస్కషన్స్ అనేవి, చాలా వాదోపవాదాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయండి. ఈ యాకోబు గారు రాసిన పత్రిక మీద కాదు, యూదా గారు రాసిన పత్రిక మీద కానివ్వండి, లేదంటే మనకి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఉంటారు. ఈ ప్రవక్తల దగ్గర కూడా చాలా డిస్కషన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. వారన్నిటికీ దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తే, ఒకడు తన ఊహని బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. కనుక ప్రియులారా, వాక్యము ఎవరు మనకు అందిస్తున్నారు అనగానే మోషే గారు కాదు, లేదంటే యెషయా గారు కాదు, లేదంటే ఇర్మియా గారు కాదు, పౌలు గారు అసలే కాదు. మరి ఎవరయ్యా అంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క చేతిలో బలమైనటువంటి ఆయుధాలుగా, బలమైనటువంటి సాధనములుగా వాడబడినటువంటి వారే తప్ప వారిలో ఏమీ లేదండి. వారిలో గొప్పతనం ఏమీ లేదండి. ఇప్పుడు ఈ మైక్ ఏ విధంగా అయితే నేను మాట్లాడుతుంటే ఏ విధంగా అయితే సౌండ్ పెద్దగా చేయడానికి ఉపయోగపడుతుందో, అదేవిధంగా నేనైనా, ఏ సేవకులైనా, ఎవరైనా కానీ ఎంత గొప్పవారైనా కానీ వారు గొప్పవారుగా కాకముందు ఎవరయ్యా అంటే సామాన్యులే. ప్రభు యొక్క చేతులకు వచ్చిన తర్వాత గొప్పవారుగా మారారు. ప్రభు యొక్క చేతులకు వచ్చిన తర్వాత, ప్రభు వాడుకున్నట ప్రారంభించిన తర్వాత, ప్రభు అర్హమైన పాత్రగా ఎంచిన తర్వాత గొప్పవారుగా మారారు. కనుక ఈ బైబిల్ రాసినటువంటి వారందరూ పరిశుద్ధులు, బైబిల్ రాసినటువంటి వారందరూ ప్రవక్తలు, వారందరూ గొప్పవారే. కానీ వారు గొప్పవారుగా మారకముందు సాధారణమైనటువంటి మనుషులు, సామాన్యమైనటువంటి మనుషులు, వీళ్ళందరినీ కూడా ప్రభు తన కృపను బట్టి వాడుకున్నట్టు చేత వారు బైబిల్ రాయగలిగారు. కనుక హూ ఇస్ ద ఆథర్ ఫర్ ఎవ్రీ బుక్ అంటే యూ కెన్ స్ట్రాంగ్లీ డిసైడ్ ద గాడ్. పరలోకమందున్నటువంటి మన తండ్రి మన కొరకు మనల్ని ప్రేమించి ఆయన యొక్క ప్రతి ఉద్దేశం తెలుసుకోవాలని, ఆయన మనసులో ఉన్నటువంటి ప్రతి విషయం తెలుసుకోవాలని కాలాన్ని బట్టి మరి యెషయా గారిని సెలెక్ట్ చేసుకొని, కాలాన్ని బట్టి ఇర్మియా గారిని సెలెక్ట్ చేసుకొని, కాలాన్ని బట్టి ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసుకొని రాయించడం జరిగింది. ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అనే దాని మీద కంటే కూడా ఆయన ఏం చెబుతున్నారు, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద మనందరం కూడా శ్రద్ధ పెట్టడం అనేది ఉత్తమమైనటువంటిది, మేలైనటువంటి పని. సో ఎవరు రాశారు ఇందుకు? యాకోబు గారు రాసినటువంటి పత్రిక అంటే దేవుడు రాయించారు. గుడ్. ఇక్కడ వరకు మనకు అర్థమయ్యినట్టయితే కనుక తర్వాత మనం చూద్దామండి. మరి యాకోబు గారు రాసినటువంటి పత్రికలో ఇంకొక పాయింట్ మనకి, ఆ ఫస్ట్ చాప్టర్లో మనకి ఇంకొక పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే అన్య దేశములు యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి. ఇక్కడ ఇంకొక డిస్కషన్, ఇంకొక మరి వాదం అనేది మనకు కనబడుతుంటుందండి. ఈ 12 గోత్రముల వారు ఎవరు? ఇంతకీ చెదిరిపోయారు కదా, వాళ్ళకి రాశారు. వాళ్ళు ఎవరు? ఇంతకీ వాళ్ళు ఉన్నారా? కొన్ని వీడియోస్ అయితే బైబిల్కి విరుద్ధంగా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయండి. అంటే వాళ్ళకి రాశారు కాబట్టి ఎవరు వాళ్ళు ఎందుకనేది వాళ్ళ మీద రీసెర్చ్ చేసేసి వారి మీద చాలా డిస్కషన్స్ అనేవి పెడుతూ ఉంటారు. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏ పత్రిక మనం చదువుకుంటున్నా కానీ, అది కొరింథీ పత్రిక అవ్వచ్చు, ఫిలిప్పీ పత్రిక అవ్వచ్చు, రోమ పత్రిక అవ్వచ్చు, ఏ పత్రిక మనం చదువుకుంటున్నా కానీ లెవెల్స్ అంటే మొట్టమొదటిగా మనం ఏం ఆలోచించాలంటే అక్కడ ఆ ప్రాంతంలో బైబిల్లో రాసినంత మట్టుకు జరుగుతున్నటువంటివి ఏంటి అంతే. ఇంకా అదర్ దాన్ థింగ్స్ మనం వెళ్ళకూడదండి. ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన ఏదో ఒక గ్రంథంలో ఆయన మాట్లాడుతూ, మీరు ఆ ప్రాంతపు గొర్రెలుగా మీరు మేయుదురు అని ఉంటుందండి. అనగానే కొన్ని డిస్కషన్స్ అనేవి నేను ప్రభువులోకి పరిపూర్ణంగా రాకముందు ఆ ప్రాంతపు గొర్రెలు ఎలా ఉంటాయో తెలుసా, ఆ ప్రాంతపు గొర్రెలు ఏం తింటాయో తెలుసా, ఆ ప్రాంతపు గొర్రెలకి ఎంత ఉన్ని వస్తుందో తెలుసా, ఎంత వెంట్రుకలు వస్తాయో తెలుసా, ఆ గొర్రెలకు ఉన్నటువంటి ఉన్నితోటి ఏం తయారు చేస్తారో తెలుసా, ఆ గొర్రెలు ఉన్నితో ఎన్ని స్వెటర్స్ చేస్తారు, ఎన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఒక రోజంతా ప్రసంగం అంతా అయిపోయింది దాని గురించే. దేవుడు మెన్షన్ చేయనప్పుడు వాటి గురించి మనకు అనవసరం అండి. ఇప్పుడు ప్రభువు ఆ ప్రాంతపు గొర్రెలుగా మిమ్మల్ని ఉంచుతా అంటే మీరు అంత పుష్కలంగా ఉంటారు అని ఆయన భావం చెప్తున్నారు. కానీ
యూదా గోత్రపు సింహం అనగానే ఆ యూదా గోత్రంలో సింహాలు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ డైవర్ట్ చేయకూడదండి. అందుకే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, అక్కడ దేవుడు మెన్షన్ చేసినంత వరకు మనకు అవసరం ఉంది. దేవుడు మెన్షన్ చేయనటువంటి వాటి గురించి మనకు అనవసరం. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో చెప్పబడినటువంటి సూచక్రియలు మాత్రమే చేశారా? ఇంకేం చేయలేదు ఆయన. యోహాను సువార్త మీరు చూస్తే మీకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మాట మనకు కనబడుతుందండి. మీరు చూడండి, యోహాను సువార్త మనం గమనించామనుకోండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30వ వచనం మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటివి ఇతర సూచక్రియలు మనం చూసినటువంటివి కొన్నే. గుడ్డివారిని చూపు తీసుకురావడం కానీ, కుంటి వారికి కాళ్ళని ఇవ్వడం కానీ చాలా థింగ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే. కానీ అక్కడ మనం చూస్తే మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. పాయింట్ నెంబర్ 1, మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. తర్వాత నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడనంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనకి డిక్లరేషన్, కన్క్లూజన్ ఏం రావాలంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. నమ్మి ఆయన నామమందు మనం జీవాన్ని సంపాదించుకోవాలి. అది మెయిన్ కన్క్లూజన్. సో మనం చూడాల్సినటువంటి విషయాల మీద మనం చూడకుండా, ఏదైతే మనం ధ్యానించాలో వాటి మీద మనం ధ్యానం ఉంచకుండా, ఏది మేలైనవో నిన్న మనం ప్రభు కృపను బట్టి మనం చూసాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద మనం ధ్యానం ఉంచాలి. కానీ ప్రభు చెప్పనటువంటి వాటి మీద మనం శ్రద్ధ పెట్టి, తెలుసా ఆ గోత్రంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ గోత్రంలో వాళ్ళ పేర్లు ఇవి, ఈ గోత్రంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే ప్రభు మెన్షన్ చేయనటువంటివి. దేవుడు మెన్షన్ చేశారా తప్పకుండా డిస్కస్ చేయాలి. మెన్షన్ చేయలేదా మనకు అనవసరం. తెలుసా ఈ హిస్టరీలో అలా ఉంది, ఆ హిస్టరీలో ఎలా ఉంది, వాటి గురించి ప్రభు ఎక్కడా కూడా మాట్లాడమని చెప్పలా. ఎందుకంటే ఆ మాటకు వస్తే చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియలు అవి ప్రభు రాయించలేదు కనుక మనకి ఏవైతే అవసరమో, ఏవైతే మనకు అర్థం అవ్వాలో వాటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి బైబిల్లో కనబడుతుంది. బైబిల్లో ఉన్నటువంటి వాటి గురించి మనం పరిపూర్ణమైనటువంటి ధ్యానం చేయాలి. పరిపూర్ణంగా మనం ప్రతి ఒక్క దాన్ని మనం నేర్చుకొని దాని ప్రకారంగా మన జీవితాలను మలుచుకొని ముందుకు వెళ్ళగలగాలి. అయితే మరొక సందర్భం మనం ఆలోచిస్తే, మరి ఆ 12 గోత్రముల వారికైనా ప్రభువారు మరి దేవుడు రాయించింది అని మనం ఆలోచిస్తే కానే కాదు, వారికి మాత్రమే. అది ఒకటి ఫస్ట్ లెవెల్ ఆఫ్ రీడింగ్లో మనం ఏం గుర్తుంచుకోవాలంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి రాయటం జరిగింది. వాళ్ళని ప్రభువులు నడిపించడానికి వారు చేసే మిస్టేక్స్ ఏంటి, వారు చేస్తున్నటువంటి గొప్ప విషయాలు ఏంటి. ఫిలిప్పీ పత్రిక మనం ఆలోచించినట్లయితే కనుక మరి ఫిలిప్పీ సంఘాన్ని పౌలు గారు ఏ సందర్భాల్లో మెచ్చుకున్నారు, ఏ సందర్భాల్లో ఖండించారు, ఏ సందర్భాల్లో హెచ్చరించారు, ఏ విషయాల్లో బాగుండాలి, ఏ విషయాల్లో వారు మంచిగా లేరు, ఏ విషయాలు బలపరుచుకోవాలి, ఏ విషయాలు అభివృద్ధి పరచుకోవాలనే విషయాలను చక్కగా చెప్తూ వెళ్ళారు. అది లెవెల్ 1 థింకింగ్. లెవెల్ 1లో మనం అలా చూడాలి. మరి నెక్స్ట్ మనం ఆలోచించినట్లయితే కనుక మనం కొలస్సీలకు రాసిన పత్రిక మనం తీసామనుకోండి, అక్కడ మనకి ఒక సందర్భం అనేది మనకి డీటెయిల్గా కనబడుతుంటుంది. చాలామంది ఎలా ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటే ఇది మనకు సంబంధించింది కాదు, ఇది వాళ్ళకి సంబంధించింది, ఇది మనకు సంబంధించింది కాదని సింపుల్గా అవాయిడ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అయితే వారి గురించి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. మరి పత్రికలోనే మనకు అర్థమవుతుంది కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అనగా కొలస్సీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి వారికి రాసినటువంటి పత్రికని మనం తీసుకొని అది వాళ్ళకి సంబంధించిందే అని మనం ఆలోచించే అవకాశాలు ఉన్నాయి కనుక మరి దేవుడు మరొక సందర్భాన్ని అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి ఇంతకని మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దామండి. 15వ వచనం మనం చూస్తే, లవొదికయలో ఉన్న సహోదరులకును, తర్వాత మనం చూస్తే వారి ఇంట నుండి సంఘమునకు వందనములు చెప్పుడి. తర్వాత 16వ వచనం మనం చూద్దామండి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత, చాలా చక్కగా ఉందో ఈ పత్రిక. ఏ పత్రిక అయితే, పత్రిక ఏదో ఒక హెడ్డింగ్ ఉండాలి కాబట్టి పెట్టారు. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత, ఏ పత్రిక? కొలస్సీ పత్రిక చదివించుకున్న తర్వాత ఏం చేయాలి?
లవొదికయ వారి సంఘములను చదివించుడి, లవొదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. వాళ్ళకంటూ కొన్ని పత్రికలు పంపించారు, అవి వీళ్ళు చదువుకోవాలి. వీళ్ళకి పంపించినటువంటి పత్రికలు వాళ్ళు చదువుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క రక్తంలోకి కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పత్రిక చదవాలి. ప్రతి పత్రికలో చెప్పబడిన విషయాలు ప్రతి ఒక్కరూ అన్వయించుకోవాలి. ఏవైతే మనలో మంచి విషయాలు ఉన్నాయో వాటిని స్టాండర్డ్గా కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. ఏవైతే మనలో మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయో, అనగా మనలో ఉన్నటువంటి మంచి విషయాలు కంటిన్యూ చేయాలి, వాటిని బలపరుచుకోవాలి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఏవైతే మనలో లేనటువంటి విషయాలు ఉన్నాయో, అనగా ఫర్ ఎగ్జాంపుల్కి ఒక విషయంలో మనం పరిపూర్ణంగా లేం, ఒక విషయంలో మనం తక్కువగా ఉన్నాం, ఆ సందర్భంలో మనం ఏం చేయగలగాలి? ఎందుకే ఆ సందర్భంలో వాటిని మనం బలపరుచుకోవాలి, అనగా వాటిని మనం సరిదిద్దుకోవాలి. ఏవైతే మనం సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాలి. ఏవైతే మనలో ఉన్నాయో మంచి క్వాలిటీస్ అవి కంటిన్యూ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. అంటే ప్రతి పత్రికలో ఉన్న ప్రతి మాట 4W అనే ఫార్ములాని మనం అప్లై చేస్తూ మనకి సంబంధించినటువంటివి ఏవి, గతంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, వర్తమానంలో ఉన్న విషయాలు ఏంటి, భవిష్యత్తులో ఉన్న విషయాలు ఏంటనే మనం ఎనాలిసిస్ చేసుకొని సరిగా విభజించి పుస్తకాలను మనం సరిగా విభజించి ముందుకు వెళ్ళగలగాలి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక మనం చూస్తే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకునుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. అంటే పేతురు గారు ఎవరికైతే పత్రిక రాశారో వాళ్ళకే పౌలు గారు కూడా కొన్ని పత్రికలు రాసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే మీకు రాసి ఉన్నాడు, వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అంటే ఏంటి? పౌలు గారు రాసినటువంటి పత్రికల గురించి డేటా పేతురు గారి దగ్గర కూడా ఉందా అంటే బ్రహ్మాండంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. చూడండి, పౌలు గారు రాసిన పత్రికల గురించి పేతురు గారికి ఎలా తెలుసయ్యా అంటే, సంఘముగా ఉన్నటువంటి వారందరూ మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘంగా వారందరూ ఏం చేశారయ్యా అంటే, ఒక ప్రాంతానికి పంపబడినటువంటి విషయాలని వేరొక ప్రాంతానికి పంపించుకోవడం, వేరొక ప్రాంతానికి దేవుడు అందించినటువంటి వాక్యాన్ని వీరికి తెచ్చుకోవడం, అలా దేవుడు తన మహాకృపను బట్టి ప్రస్తుతానికి మన చేతిలో బైబిల్స్ రూపంలోనూ మొబైల్ యాప్స్ రూపంలోనూ అనేక రూపాలుగా ఆయన సంఘానికి తెలియజేసినటువంటి విషయాలన్నీ కూడా మనకి నేడు మనం చదువుకుంటున్నాము. కావాలంటే మీరు ఇంకా చదివితే కంటిన్యూషన్లో 16వ వచనం మీరు చూస్తే, పేతురు గారు రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అలా అపార్థం చేసుకుంటున్నారు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రతి పత్రిక మనం చదువుకుంటున్నప్పుడు పాయింట్ నెంబర్ 1, అక్కడ వాళ్ళున్న పరిస్థితులను బట్టి పౌలు గారు ఎలా నడుచుకున్నారు, అనగా సంఘాన్ని ఎలా నడిపించారు అనేది మనం తెలుసుకోవాలి. సంఘంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే బాగుంటుంది, దేవుడు వారిని హెచ్చరించారే విషయాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, అక్కడ చెప్పబడిన విషయాలలో ఏ విషయాలు అయితే మనకు సంబంధించినవి, ఏ విషయాలు మనకు సంబంధించినవి కావు అనేది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. అదేంటి బ్రదర్ ఇప్పుడే కదా అన్నీ మనకు సంబంధించినవి అన్నారంటే, అన్నీ మనకు సంబంధించినవే, అయితే వాటిలో కొన్ని ప్రవచనాలు ఉంటాయి, కొన్ని ప్రతి ఒక్కరూ జీవితాంతం పాటించవలసినటువంటి ఉంటాయి, కొన్ని అంటే వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం గమనించాం అనుకోండి, కన్యక గర్భవతి కుమారుని కనును, ఈ వచ్చిన మనందరికి అప్లై చేసుకోవచ్చా? అది ప్రవచనం నెరవేర్చబడింది, మనకు సంబంధించింది కాదు. అంటే వాటిలో ఏవి ప్రవచనాలు, ఏవి లేఖనాలు, ఏవి హెచ్చరిక సంబంధించినటువంటివి, ఏవి పాటించవలసినటువంటివి, ఏవి ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల్లో ఏవి ధర్మశాస్త్రానికి సంబంధించింది, ధర్మశాస్త్రానికి ముందున్నటువంటివి. అందుకే దయచేసి 4W అనే వీడియో మస్ట్ అండ్ షుడ్గా 5 డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ ఒకసారి చూస్తూ ఉండండి. అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవుతూ ఉంటాయి. సొంతగా మీరు కూడా ఒక బుక్ తీసుకొని, ఒక పెన్ తీసుకొని, చక్కగా బైబిల్ తీసుకొని మీరు కూడా చక్కగా ఫ్రేమ్ చేసుకుంటూ రండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఎవ్రీ సండే ఈవినింగ్ జరిగే సెషన్లో మీరు అడిగితే నేను చక్కగా ఆన్సర్స్ చెప్తాను. అలాగే మరి ఆల్రెడీ గూగుల్ మీట్ లింక్ వెళ్తున్నటువంటి వారు ప్రతిరోజు మీరు అడగవచ్చు. చక్కగా నేను
కొంత సమయం మీకు కేటాయించి నేను మీకు చెప్తూ ఉంటాను. గుడ్. సో యాకోబు రాసినటువంటి పత్రిక వచ్చేసరికల్లా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పత్రిక 12 దేశంలో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, మనం కూడా అప్లై చేసుకోవాలి. మనం మాత్రమే కాదు, రానున్న తరాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. వారు మాత్రమే కాదు, ఎవరైనా కానీ యేసుక్రీస్తు వారిని నమ్మి సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు రక్షణలోకి వచ్చినటువంటి ప్రతి వారు ప్రతి ఒక్క విషయాన్ని బైబిల్లో చెప్పబడిన రీతిగా మరి 4W అనే విషయాన్ని మనం అప్లై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలగాలి. ప్రైజ్ గాడ్. సో మనం ఇక 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించిన తర్వాత చాలా విషయాలు అందులో నుంచి దేవుడు మనతో మాట్లాడతారు. సో యాజ్ యూజువల్గా అక్కడ ఏం జరిగింది అనేది మనం చూద్దాం. తర్వాత మనకి ఎలా అప్లై చేసుకోవాలో మనం చూసుకుంటూ వెళ్దాం. గుడ్. సో 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ప్రియులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కొదువులేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. సో 2 వచనాలు 2, 3, 4 వచనాలు చదువుకున్నాం, బాగానే ఉంది. అయితే ఈ 2, 3, 4 వచనాలు మనకి క్లియర్గా అర్థం కావాలంటే నేను 2 క్వశ్చన్స్ రైజ్ చేస్తాను. ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కనుక మనం వచ్చినట్లయితే కనుక ఆ 2 ప్రశ్నలకి సమాధానాలు మనకు వస్తే ఈ 2, 3, 4 వచనాలు మనకి డీటెయిల్డ్గా డెప్త్గా మనకి అర్థమైపోతుంది. అఫ్కోర్స్ ఆల్రెడీ ఎవరైతే 100 JSMs పూర్తి చేశారో వాళ్ళకి ఇంకా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మరి అర్థం కానట్టు అంటే కంప్లీట్ చేయనటువంటి వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సో ఏంటి ఆ 2 క్వశ్చన్స్ అని మనం చూస్తే, క్వశ్చన్ నెంబర్ 1, మరి నానా విధములైనటువంటి శోధనలు అని ఉంది. దానికంటే ముఖ్యంగా శోధనలు అనేవి అసలు ఎందుకు వస్తాయి అనేది మనం గ్రహించగలగాలి. శోధనలో పడినప్పుడు ఆనందమని ఎంచుకోమంటున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే శోధనలు అనేవి ఎందుకు వస్తున్నాయి, అంటే శోధనలు రావటం వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకు వచ్చిందంటే కనుక మనం ఎందుకు ఆనందంగా ఉండాలి అనే విషయం అనేది మనకి స్పష్టంగా వచ్చేస్తుంది. 2వ క్వశ్చన్ ఏంటి అంటే నానా విధములైనటువంటి శోధనలు అంటున్నారు. అంటే ఏంటి ఇందుకు నానా విధములైనటువంటి శోధనలు అంటే ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం మనం చేద్దాం. సో మొట్టమొదటిది నానా విధములైన శోధనలు, దాని దగ్గరికి వెళ్ళడం కంటే ముందు శోధనలు అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, శోధనలు అనేవి ఎందుకు వస్తున్నాయి, దీనికి ఆన్సర్ చూసే ప్రయత్నం మనం చేద్దాం. అయితే అదే అధ్యాయంలో 13వ వచనం మనం చూద్దామండి. 13వ వచనం మనం చూస్తే, దేవుడు కీడి విషయమే శోధింపబడనేరడు అని చెబుతూ ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. అదేంటండి? మరి ఎక్కడ ఏమనుంది? 2వ వచనం మనం చూస్తే నానా విధములైన శోధనల్లో పడినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోమంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికల్లా ఎవడైనా కానీ శోధింపబడుతున్నప్పుడు దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు అంటున్నారు. అంటే ఏంటి దీని అర్థం ఇంతకీ? అంటే ఇంతకీ శోధనలు అనేవి మనకి ఎవరు తీసుకొస్తారు? ఇంతకీ దేవుడు తీసుకొస్తాడా, అపవాది తీసుకొస్తాడా? దేవుడు తీసుకొస్తారా, అపవాది తీసుకొస్తాడా? జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ క్వశ్చన్ని మనం బైబిల్లో నుంచి మనం చూస్తూ వెళ్దాం. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ని మనం ఇలా వాక్యానుసారంగా మనం వెతుకుతూ వెళ్ళాలి అనమాట. సో శోధనలు అనేవి ఎందుకు వస్తున్నాయి దాంట్లో భాగంగా మనకు వచ్చినటువంటి మరొక ప్రశ్న ఏంటయ్యా అంటే దేవుడు ఎవరిని శోధించడు. గుడ్. ఇక్కడ వరకు మనకి క్లారిటీగా ఉంది. మరి ఎవరిని దేవుడు శోధించినప్పుడు అపవాది తీసుకొచ్చే శోధనలో మనం ఎందుకు ఆనందపడాలి? ఇందుకు అపవాది శోధనలు తీసుకొస్తారని గ్యారంటీ ఏంటి అని మనం చూస్తే కనుక మరి మత్తయి సువార్తలో మనకి ఒక సందర్భం మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే కనుక 3వ వచనం మనం చూద్దామండి. 3వ వచనం మనం చూస్తే ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. మరి 5వ వచనం మనం చూస్తే అంతటా అపవాది అని ఉంది. ఏమంటే అపవాది అని ఉంది, దానికి పైన నెంబర్ వేసి ఉంది, దానికి కింద ఫుట్నోట్లో అపవాది అనగా సాతాను అని ఉంది. అంటే సాతానన్న అపవాదన్న శోధకుడన్న ఒక్కడే. వాడే అపవాది, వాడే సాతాను, వాడే శోధకుడు, వాడే ఘటసర్పం.
ఈ పేర్లన్నీ వాడికి సంబంధించినటువంటివే. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు ఒకసారి ధ్యానించండి, స్టడీ చేయండి, మీకు అర్థమైపోతుంది. అంటే శోధనను తీసుకొచ్చేది ఎవరింతకి? అపవాది. మరి ఇంకొక మాట మనం చూద్దాం. ఆ మాట చూస్తే మనకు ఇంకో క్వశ్చన్ అనేది వస్తుంది. అదేంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం తీసామనుకోండి, అక్కడ ఇంకొక ప్రశ్న అనేది మనకి వస్తుంది. మీరు చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం చూద్దామండి. 13వ వచనం మనం చూస్తే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఇదేంటండి మళ్ళీ ఇక్కడేంటి ఎలా ఉంది? సో చూసారా, అంటే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మనకేం అర్థం అవుతుంది? దేవుడు ఎవరిని శోధింపడు. ఓకే, క్లియర్. మరి శోధించేది ఎవరెంతకే? అపవాది అనగా సాతాను అనగా శోధకుడు, ఇలా రకరకాల పేర్లు వాడుకున్నాయి. వాడు మనల్ని శోధించేది, దేవుడైతే కాదు. మరి ఇక్కడేంటి ఇలా ఉంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనం మనం చూస్తే అక్కడ ఏమనుంది? మళ్ళీ చదువుకుందామా? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. తర్వాత మనం చూస్తే దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దీని అర్థం ఏంటండి ఇంతకీ అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఒక పాయింట్. సో దీనికి క్రిస్టల్ క్లియర్గా మనకి ఆన్సర్ రావాలంటే మనం ఏం చేయాలంటే, ఒక సందర్భం, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవితంలోకి మనం వెళ్ళి మనం ఆలోచించాలి. ఆయన ఎవరింతకి అని మనం చూస్తే యోబు గారని మనకు కనబడతారండి బైబిల్లో. సో యోబు గారి గురించి మనం ఈరోజు కొంత మేరకు ఆయన జీవితంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా మనం వాక్యానుసారంగా ధ్యానించినట్లయితే మనకి ఆన్సర్స్ అనేవి చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనకు వచ్చేస్తాయి. లెట్స్ కంటిన్యూ ది డిస్కషన్. మనం చూస్తే కనుక యోబు గారు రాసినటువంటి యోబు గ్రంథం మనం చూద్దాం. యోబు గ్రంథం మనం చూస్తే మొదటి అధ్యాయం మనం చూద్దామండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయం మనం చూస్తే మరి 1వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనం మనం చూస్తే కనుక 1వ వచనం మనం చూస్తే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. బాగుంది. తర్వాత అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. జాగ్రత్తగా ఈ యోబు గారి సందర్భం కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన డిస్కషన్ అంతా కూడా యోబు గారి యొక్క లైఫ్ను చూస్తూ యాకోబు పత్రికలో దేవుడు చెప్పబడినటువంటి 2, 3, 4 వచనాలను మనం చదువుకుంటూ వెళ్తాం కనుక ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ఎవరు కూడా ట్రాక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మీరందరూ కూడా బైబిల్ మీద శ్రద్ధ పెట్టి ధ్యానించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, చూద్దాం. సో ఊజు దేశమునందు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, జస్ట్ ఇమాజిన్ ఎన్ని గొర్రెలండి, 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక, మరి అంత ఆస్తి ఉంటే అంతమంది పనులు కావాలి కదండి మరి. కనుక తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంటే తూర్పు దిక్కునున్న జనులందరిలో కూడా అతనే గొప్పవాడుగా ఉండెను. అయితే ఇతని లైఫ్ అనేది దేవునికి యథార్థంగా కనిపించింది. ఇది ఎవరు రాస్తున్నారు? యోబు గ్రంథం దేవుడు రాయిస్తున్నారు. మోషే గారి ద్వారా రాయించినట్టుగా ఆధారాలు మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఇది దేవుడు రాయిస్తున్నప్పుడు దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని? యోబు గారు యథార్థవర్తనుడుగా న్యాయవంతుడుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చాలా చక్కగా ఉన్నారని చెప్పేసి దేవుడు చక్కగా స్పష్టంగా మనకి రాయించారు. ఇక మనం చూస్తే ఇతని లైఫ్ ఇంత చక్కగా ప్రభువులో ముందుకెళ్తుంది. చక్కగా అంటే ప్రభువులో యోబు గారి జీవితం అనేది చాలా చక్కగా ముందుకెళ్తుంది. ఆ టైంలో ఏం జరిగింది అని మనం చూస్తే 6వ వచనం మనం చూద్దామండి. 6వ వచనం మనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, యెహోవా అనగా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని? నీవు ఎక్కడి నుండి వచ్చితవని మనం అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా,
నీవు నా సేవకుడివైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఎవరు గురించి చెప్తున్నారండి? దేవుడు యోబు గారి గురించి అపవాదితో చెప్పాడు. ఆయన అపవాదితో చెప్పినప్పుడు వాడేం చేస్తున్నాడు ఎందుకే అని అడగగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నెక్స్ట్, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. అయినను నీవు ఇప్పుడు చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినిడలా అతడు నీ మొక్కము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా దేవుడు అంటున్నారు ఏమని? ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అపవాది అనగా సాతాను అనగా శోధకుడు ప్రభు యొద్ద నుండి పర్మిషన్ తీసుకొని అనగా అనుమతి తీసుకున్నాడు. ఏం చేయటానికి అంటే యోబు గారి జీవితంలో ఒక ప్రమాదాన్ని తీసుకురావటానికి. ఇప్పుడు దీన్ని మనం క్లారిటీగా మనం ఆలోచించినట్లయితే కనుక దీన్ని దేవుని కోణంలో గనక మనం చూస్తే పరిశోధన అనొచ్చు, లేదా పరీక్ష అనొచ్చు. అపవాది నుంచి కనుక మనం ఆలోచించినట్లయితే దీనిని శోధన అనొచ్చు. మీకు క్లారిటీగా అర్థం కావాలండి. అపవాది ఒక మనిషిని శోధించడానికి, అంటే ఇప్పుడు శోధన ఎందుకు వస్తుంది ఇంతకే అనే దాని గురించి మనం ఆలోచిస్తే, అది ఎప్పుడు శోధనగా మారిపోద్ది అనే దాని గురించి మనం ఆలోచిస్తే, యాకోబు గారు రాసినటువంటి పత్రికలోనే మరొక సందర్భాన్ని మనం కంటిన్యూ చేద్దాం. జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ పావు గంటలో నేను చెప్పే విషయాలు మీకు అర్థమైపోతే మీకు 2, 3, 4 వచ్చిన వాళ్ళు చాలా క్లియర్గా డెప్త్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనం మళ్ళీ చూద్దామండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. అంటే ఏంటి? ఒక మనిషిలో కనుక దురాశ ఉంటే ఆడు ఆ దురాశను బట్టి మరులు కొల్పబడి శోధించబడతాడు. అదే ఒకవేళ మనిషిలో దురాశ లేకపోతే ఎన్ని అతని కంటి ముందుకు వచ్చినా కానీ అతను చెక్కు చెదరకుండా దేనిని పట్టించుకొని నిలబడతాడు. అంటే అపవాది తీసుకొచ్చే ఆ శోధనలో గనక వీడు పడిపోవాలి అంటే, ఆ శోధనలో వాడు దెబ్బ తినాలి అంటే వాడికి ఏముంటే దెబ్బ తింటాడు? ఎందుకంటే దురాశకి ఆశకి వ్యత్యాసం నేను చాలా సందర్భాల్లో మీకు తెలియజేశాను. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా కోరుకునేది ఆశ, దేవుడు ఇవ్వనిది దేవుడు చెప్పని దాన్ని కోరుకునేది దురాశ. అంటే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మన జీవితాల్లో చేయమని చెప్పింది మనం చేయాలనుకోవటం అనేది ఆశ. దేవుడు చెప్పనిది దేవుడు ఇవ్వని దాని కొరకు కోరికలు పెంచుకునేది దురాశ. ఉదాహరణకి దేవుడు మనకి ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, వెరీ గుడ్. ప్రభువా ఈ ఇంట్లో నేను ఎక్కడ కూడా దెబ్బతినకుండా నీ చిత్త ప్రకారం నడుచుకోవాలి, ఇది ఆశ. ప్రభువా నాకు ఈ ఇల్లు కాదయ్యా, నాకు ఇంకా పెద్ద ఇల్లు కావాలయ్యా, అదిగో వాడుకుంది వీడుకుంది అందరికి ఉంది కాబట్టి నాకు కావాలి అంటే ఏంటి? వాడుకుంది కాబట్టి నీకు కావాలనుకుంటున్నావు అంటే ఏంటి? దురాశ. దీన్ని దురాశ అంటారు. కనుక దేవుడు దురాశ పరుల విషయంలో ఆయన సైలెంట్గా ఉంటారండి. ఆయన ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉంటారు. కనుక మనలో ఆశ మాత్రమే ఉంది, దురాశ లేదనుకోండి, సాతాను తీసుకొచ్చే ప్రతి దాంట్లో కూడా మనం పడకుండా ఉండగలం. లేదనుకోండి ఆ శోధనలో మనం దెబ్బతింటాం. అందుకే ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ఈ శోధకుడు అనగా అపవాది అనగా సాతాను వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఊరకనే ఆయన నిన్ను స్తుతిస్తున్నాడా? మరి అతనికి కలిగినటువంటి దాన్ని నువ్వు మొత్తిని ఎడలా నీ మొక్కము ఎదుటిని నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అనగానే దేవుడు నా బిడ్డ అలాంటి వాడు కాదు, నా బిడ్డ ఎంత గొప్పవాడో తెలుసా, నా బిడ్డ యొక్క స్టేటస్ నువ్వు చూస్తావా అని
దేవుడు అపవాదికి ఒక అనుమతిని ఇవ్వటం జరిగింది. ఆ అనుమతిలో కూడా మీరు దేవుడి గురించి బాగా ఆలోచించినట్లయితే మనం ఆ అనుమతి గురించే మనకి కొరింథీ పత్రికలో మనకు అర్థమవుతుంది. ఏమని? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 10వ అధ్యాయం మనం గమనించగలిగినట్లయితే కనుక కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే సాతానికి అవకాశాన్ని ఎవ్వరు ఆయన ఇచ్చే అవకాశమే లేదు. మీరు ఎంతైతే భరించగలరో అంత మాత్రమే ఆయన మీకు అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువగా ఆయన అనుమతినిచ్చే అవకాశాలు అనేవి లేదు. కనుక శోధకుడు శోధన తీసుకొస్తాడు, అది డైరెక్ట్గా తీసుకొచ్చే ఛాన్సే లేదండి. అపవాది డైరెక్ట్గా మనల్ని అటాక్ చేసే అవకాశాన్ని దేవుడు అపవాదికి ఇవ్వలేదు, ఆయన ఎవ్వరు కూడా. మరి ఎలా అపవాది మన దగ్గరికి వస్తాడయ్యా అంటే దేవుని దగ్గర అప్రూవల్స్ తీసుకొని మాత్రమే రాగలడు. ప్రభు అప్రూవల్స్ ఇస్తేనే రాగలడు. ఆ సందర్భం మనకి యోబు గారి జీవితాన్ని మనకి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఒక విషయం మీరు ఆలోచించండి. దేవుడికి మన మీద నమ్మకం ఉంటేనే ఆ పరీక్షలో మనం నెగ్గుతాము, ఆ పరీక్షలో మనం బలపడతాము, ఆ పరీక్షలో మనం జయిస్తాము, ఆ పరీక్షలో మనం విజయాన్ని సాధిస్తాము అనే నమ్మకం దేవునికి మన పట్ల ఉంటేనే ఆ పరీక్ష మన జీవితంలో రావటానికి అనుమతినివ్వటం అనేది జరుగుతుంది. లేదంటే అనుమతినిచ్చే అవకాశమే లేదు. విశ్వాసంలో మనం బలంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలోకి ఇటువంటి పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయండి. ఒకవేళ మన విశ్వాసంలో బలహీనంగా ఉంటే కనుక దేవుడు మనల్ని బలపరచడానికి అనేక రకాలుగా ఆయన తన సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా, సహవాసం ద్వారా, రొట్టె విరుచుట ద్వారా, ప్రార్థన ద్వారా అనేక రకాలుగా మనల్ని బలపరచడానికి ఆయన ఎప్పుడు మనకి సహాయం అందిస్తూనే ఉంటారు. బలహీనతలో మనకి బలాన్ని చేకూర్చేవారు దేవుడే. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవారు ఆయనే. అన్ని సందర్భాల్లో మనకు తోడుగా ఉండేవారు ఆయనే. కనుక ఆయన మన పరలోకపు తండ్రి అయ్యారు. దీన్ని బట్టి మీరు చెప్పండి, ఇప్పుడు శోధన అనేది ఎలా వస్తుంది? వాట్ ఈస్ ద మెకానిజం? లేదంటే మెకానిజం అనొచ్చు, లేదంటే ఒక ప్రొసీజర్ గురించి మనం ఆలోచిస్తే దేవునికి మన మీద నమ్మకం ఉన్నప్పుడు అపవాది ఆ నమ్మకాన్ని లేదా ప్రభు యొక్క నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది, మన విశ్వాసాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా అపవాదికి దేవుడు అప్రూవల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ అప్రూవల్స్ని బట్టి అపవాది మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి. మరి గూగుల్ మీట్లో లేనటువంటి వారు సండే జరగబోయే సెషన్కి సిద్ధపడండి, అక్కడ మీరు అడుగుతారు. కానీ నెక్స్ట్కి మనం ఆలోచించినట్లయితే దీని గురించి మనం ఆలోచించినట్లయితే కనుక దేవుని యొక్క కృపను బట్టి మనకు అర్థమవుతుందండి. ఏం అర్థమవుతుందంటే మన జీవితం పట్ల ఒక వార్ అనేది జరుగుతుంది. ఏంటి ఆ వారంటే దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆయన కొరకు నిలబడేలాగా ఆయన తన సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా అనేక రకాల నిలబెట్టడానికి మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఆ యొక్క పరిస్థితి నుంచి మనల్ని దెబ్బతీయడానికి మన బలహీనతల్ని అనగా మన దురాశలని ఆసరాగా చేసుకొని, మన బలహీనతలను ఆసరాగా చేసుకుని, మన దురాశలను ఆసరాగా చేసుకుని మనకి కోరికలు కలిగించేలాగా మరులు కొల్పే విధంగా అపవాది అనేకమైన సందర్భాలు తీసుకురావడం వరకు దేవుని దగ్గరికి వెళ్ళి అప్రూవల్స్ తెచ్చుకుంటుందనే విషయం మనకు అర్థమవుతుంది, అనుమతి తెచ్చుకుంటుందనే విషయం అర్థమవుతుంది. అందుకే అపవాది గురించి రాయబడినటువంటి ఒక మాట మనం చూస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం మనం చూద్దామండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అంటే ఎప్పుడు ఎవరిని ఎలా మృంగాలి? ఫలానా ఒక బ్రదర్ పేరు సమ్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఎలా మింగాలి? క్రిస్టోఫర్ అనే ఒక పర్సన్ ఉంటే క్రిస్టోఫర్ని ఎలా మింగేయాలి? మింగటం అంటే ఇన్ ద సెన్స్ అతన్ని పరిశుద్ధతలో నుంచి బయటికి తీసుకొచ్చి పాపంలో ముంచి వేసేలా చేయడం. లేదా పలానా కోటేశ్వర్ అనే బ్రదర్ ఉంటే ఈ బ్రదర్ని ఎలా మింగాలి? లేదా పలానా ప్రసాద్ అనే ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ని ఎలా మింగాలి? అంటే ఏంటి? మన బలహీనతలన్నీ బాగా అబ్జర్వ్ చేసి మనం ఎక్కడెక్కడ బలహీనంగా ఉంటున్నాము, ఎక్కడెక్కడ మనలో దురాశలు ఉన్నాయనే వాటిని ఆసరాగా చేసుకొని వాటిని లేకపోతే తెప్పించే ప్రయత్నం చేసే విధంగా, వాటి మీద మనకు ఒక మమకారాన్ని, ఇష్టాన్ని కలిగించే విధంగా అపవాది ఏం చేస్తాడయ్యా అంటే
అప్రూవల్స్ ప్రభు దగ్గర నుంచి తెచ్చుకొని, ఇదిగో ఒక్కసారి నాకు అవకాశాన్ని ఇచ్చావంటే కనుక నేను ఇతరుని ఏ విధంగానే కానీ నీ చేత దూషించేలా చేస్తాను, నిన్ను దూషించేలా చేస్తాను అని దేవుడి దగ్గర నుంచి అనుమతి తెచ్చుకొని మరి మన దగ్గరికి వస్తుంది. మీకు అర్థమవుతుందండి? అయితే ఇక్కడ ప్రశ్న ఏంటయ్యా అంటే, శోధన అనేది వస్తుంది, బాగానే ఉంది. ఇక్కడ ఇందులో నుంచి ఒక చిన్న పాయింట్ అనేది నేను రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఆ పాయింట్ అంటే, మళ్ళీ వద్దాం, మన సందర్భం దగ్గరికి వద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక దగ్గరికి మనం వచ్చినట్లయితే కనుక ప్రొసీజర్ మనకు అర్థమైంది కనుక ఒకసారి మనం చూద్దాం. 2వ వచనం మనం చూస్తే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఇక్కడ మళ్ళీ విశ్వాసం అనే ఒక మాట వచ్చింది, ఓర్పు అనే మాట వచ్చింది. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి. ఇదేంటండి మళ్ళీ? విశ్వాసానికి, దాని వల్ల విశ్వాసమునకు కలుగు పరీక్షకి మధ్యలో ఓర్పు పుట్టడానికి ఈ శోధనకి మధ్యలో ఏదో కనెక్షన్ ఉంది. దీని గురించి కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అయితే మళ్ళీ ప్రభు అంటున్నారు అక్కడ, మీరు మహా ఆనందం అని ఎంచుకోవాలంట. ఏంటి? శోధనలనే మన దగ్గరికి వస్తున్నప్పుడు మహా ఆనందం అని ఎంచుకోవాలి. ఎందుకు అనగానే, ఇలాంటి పరీక్షలు, ప్రభు కోణంలో మాట్లాడితే పరీక్ష లేదా పరిశోధన అనొచ్చు, అపవాది కోణంలో అపవాది చేసే దాన్ని బట్టి మనం ఆలోచిస్తే శోధన అనొచ్చు. దీంట్లో శోధించబడినప్పుడు, ప్రభు శోధింపబడినప్పుడు అపవాది చేత, అలాగే మనం కూడా శోధింపబడినప్పుడు ఇది ఏంటయ్యా అంటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి మనం ఆలోచించామనుకోండి. ఈ శోధన గురించి, అపవాది పెట్టి ఈ శోధనలో మనం పడినప్పుడు మనం ఏం చేయాలంటే ఆనందంగా ఉండాలంట. ఎందుకు ఆనందంగా ఉండాలి అనగానే 2 విషయాలు మనకి మెయిన్గా, సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. 2 విషయాలు, ఇంకా చాలా కారణాలు ఉన్నవి. అవి మనం ఎప్పుడైనా కానీ ప్రభు చిత్తం అయితే కనుక మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద 2 రీజన్స్ అని మనం ఆలోచిస్తే, ఈ ఈ యొక్క పరీక్షలలో లేదంటే ఈ పరిశోధనలో ఏం జరుగుతుంది, ఈ యొక్క పరీక్షల్లో ఏం జరుగుతుందని మనం ఆలోచిస్తానండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మనం చూస్తే చాలా విషయాలైనా మనకు అర్థమవుద్ది. 1వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగినట్లయితే కనుక అక్కడ ఒక సందర్భం అనేది మనకు కనబడుతుంటుందండి. అప్పుడు మీకు ఒక విషయం స్పష్టత వస్తుంది. ఏంటి ఆ విషయం? 5వ వచనం మనం చూద్దాం. ఆ హేతువు చేతనే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఏమండి ఏం చేయాలి? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును, జాగ్రత్తగా ఒక చైన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. మీరు చూడండి, విశ్వాసంలో మనం ఏం సంపాదించుకోవాలి అంటే సద్గుణాన్ని సంపాదించుకోవాలి. తర్వాత సద్గుణమునందు జ్ఞానం. ఏమండి? విశ్వాసంలో మనకి ఏమొస్తుందండి? సద్గుణం వచ్చింది. ఆ సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానములో మళ్ళీ ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తినందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అంటే మన ఆత్మీయ జీవితం అనేది విశ్వాసం ద్వారా సద్గుణము, సద్గుణము ద్వారా మరలా జ్ఞానము, తర్వాత జ్ఞానములో మళ్ళీ ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహంలో మళ్ళీ సహనము, సహనంలో మళ్ళీ భక్తి, భక్తిలో మళ్ళీ సహోదర ప్రేమ. అంటే మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాలంటే కనుక ఇలాంటి పరీక్షలు అనేవి అవసరం. అందుకే ప్రభు మాట చక్కగా ఉంది. ఏంటి? ఎందుకంటే మనము భరించినంతకంటే ఎక్కువ రాదు, సహించినంతకంటే ఎక్కువ రాదు. అంటే ఈ శోధనలో పడినప్పుడు లేదంటే ఈ పరీక్షలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆనందంగా ఎందుకు ఎంచుకోవాలి అంటే, ఒక్కొక్క శోధనలో మనం ఏమి నేర్చుకుంటామయ్యా అనగానే, రోమపత్రికలో ఇంకొక మాట మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం దగ్గర మీరు అలాగే చేయబెట్టుకొని రోమీలకు రాసినటువంటి పత్రికలో మీరు వస్తే అక్కడ ఇంకా కొన్ని విషయాలైనా మనకు అర్థమవుతాయండి. రోమపత్రిక మీరు చూస్తే 5వ అధ్యాయం మేము చూసామనుకోండి, 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, అంతేకాదు 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ గురించి అతిశయపడుతున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. అంటే మరొక మాటలో ఆలోచిస్తే, ప్రభు కోణంలో మనం ఆలోచిస్తే ఇది ఒక శ్రమనొచ్చు,
పరీక్ష అనొచ్చు, పరిశోధన అనొచ్చు, పరిశోధింపబడడం అనొచ్చు, పరీక్షింపబడటం అనొచ్చు. ప్రభు కోణంలో మనం ఆలోచిస్తే ఇవన్నీ అవుతున్నాయండి. వీటిల్లో మనం గెలవాలంటే, వీటిలో మనం నిలబడాలంటే, అపవాది కోణంలో మనం ఆలోచిస్తే, ఈ శోధన మనం పడిపోకుండా ఉండాలంటే మనం నిలబడగలగాలి. నిలబడటానికి ఏం చేయాలనే సబ్జెక్ట్ తర్వాత చూద్దామండి. కానీ ఈ శోధనలు వస్తున్నప్పుడు మనం నిలబడగలిగితే కనుక, నిలబడాలంటే ఏం చేయాలనేది వేరే సబ్జెక్టు. మనం దాని గురించి ప్రభు చిత్తం అయితే మరలా చూద్దాం. కానీ నిలబడగలిగితే కనుక మనం ఏమేం పొందుకుంటాం అంటే, ఒకవేళ నిలబడితే కనుక మనం ఏమేం పొందుకుంటాం అంటే ఓర్పు, పరీక్ష, సహనం, తర్వాత సద్గుణం, జ్ఞానం, ఆశా నిగ్రహం, ఎన్నో ఇవన్నీ మనం పొందుకొని ప్రేమ, దయ ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయా అంటే ఈ దేవుడు ద్వారా, దేవుని మహాకృపను బట్టి మన జీవితంలో వచ్చి ఈ పరీక్షలలో, ఈ శ్రమలలో మనం నిలబడగలగాలి. చాలామంది తలడిల్లిపోతూ ఉంటారండి వచ్చినప్పుడు. బాబోయ్ నా వల్ల కావట్లేదండి, ఇంకా అస్సలు నేను ఇంకా నా వల్ల కావట్లేదండి అంటారు. వాటి గురించి కూడా మనం చూద్దాం, ఈరోజే మనం చూద్దాం. అయితే వీటిలో మనం నిలబడితే ఇవి మనకి ఏం కలుగజేస్తాయి? కీడు కలుగజేస్తాయి, మేలు కలుగజేస్తాయి అంటే ఇఫ్ యూ విన్ ద టెస్ట్, ఆ టెస్ట్ కనుక మనం నిలబడగలిగినట్లయితే కనుక, దానిని ఒక టెస్ట్గా మాత్రమే మనం చూసి నిలబడితే మనకి జ్ఞానం, అనుభవ జ్ఞానం వస్తుంది, సహనం వస్తుంది, సద్గుణం వస్తుంది, తర్వాత ఆశా నిగ్రహం వస్తుంది. ఇవన్నీ వచ్చి చివరికి మనం ప్రభువులో పరిపూర్ణులుగా మనం మారతాము. దట్ ఈజ్ వాట్ మనం అక్కడ చదవచ్చు. మీరు చూస్తే యాకోబు పత్రికలో మనం చూస్తే, దానికంటే ముందు 2వ పేతురులో అది మళ్ళీ చదువుకుందాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తే, ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారి, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు ఏమన్నాడండి? దయను సహోదర ప్రేమయందు దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించినడలా, ఇవన్నీ మీకు విస్తరిస్తే ఏమవుతాయా అంటే అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులనైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవునో, ఈ పరీక్షలు ఎవరికి లేకపోతాయో, ఈ క్వాలిటీస్ ఎవరైతే సంపాదించుకోరో వాడు ఏమైపోతాడయ్యా అంటే వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును, దురదృష్టి లేనివాడునగును. ఇవి మనకుంటే మనం నిలబడగలుగుతాం, పూర్ణ జాగ్రత్త గలవాళ్ళవుతాం, సోమరులు కాకుండా శ్రద్ధగా పనిచేయవారు అవుతాం, ప్రభువులో అంతకంతకు అభివృద్ధి పొందుతాం, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానాలు ఎదుగుతాం, చివరికి పరిపూర్ణులుగా మారతాం. అది ఒక టెస్ట్గా మాత్రమే నువ్వు ఎంచుకోగలిగితే. అది టెంప్టేషన్ కింద మనం మార్చుకొని లొంగిపోతే కనుక మనం నిష్ఫలులుగా, సోమరులుగా మారిపోయి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దాన్ని టెస్ట్గా చూసి మనం దాన్ని గెలిస్తే, ఇఫ్ యు విన్ ద టెస్ట్ యూ విల్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇన్ ద క్రైస్ట్, త్రూ ద క్రైస్ట్, బై ద గాడ్, బై ద నాలెడ్జ్. ఇవన్నీ మనం పొందుకుంటామండి. అలా కాకుండా మనం కనుక అందులో మనం పడిపోయి లొంగిపోయామంటే కనుక ఏడ్వబడతాం. దురాశ గర్భం ధరించి, అదే అధ్యాయంలో మనం చూస్తామండి వెళ్ళే కొద్దీ. పాపమును కనుక, పాపము పరిపక్వమే మరణానికి అంటది. మరణం అనగానే మొన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 2వ మరణం. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ యొక్క పరీక్ష లేదా ఈ శోధనలు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే మొట్టమొదటి కారణం ఏంటి అంటే మనకు మేలు కలుగుటకు. ఏంటా మేలు అంటే అందులో మనం సద్గుణం, సద్గుణంలో జ్ఞానం, జ్ఞానంలో మళ్ళీ ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహంలో సహనం, ఓర్పు, ఏవైతే ప్రభువు మనకి చెప్పారో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనం ఏం చేస్తామయ్య అంటే పొందుకుంటాము. ఇవి సబ్జెక్టులు నేర్చుకుంటే రాదండి, ఇవి మనం నేర్చుకుంటే రాదు, ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ప్రసంగాలు వింటే రాదు, ప్రవర్తనలో చూపిస్తే మనం సద్గుణం, జ్ఞానం, ఆశా నిగ్రహం, ప్రేమ, సద్గుణం, ఓర్పు, ఇవన్నీ మనం సహనం, ఇవన్నీ మనం ఎప్పుడు తెచ్చుకుంటామని అంటే ఎక్కువ ప్రసంగాలు అంటే కాదు, ప్రతి మాట మన జీవితంలో చూపించుకుంటూ వెళ్తూ ఉంటే ప్రభు మన జీవితంలో ఎన్నో రకాల పరీక్షలను అనుమతిస్తారు. అపవాది వాటిని శోధనగా మలచడం కోసం మన జీవితంలో పెడతా ఉంటుంది. అప్పుడు మనం ఏమైపోతామయ్యా అంటే అది మనం గెలిస్తే గనక అనేకమైన గుడ్ క్వాలిటీస్ మనలో వస్తాయి. మనం గనక ఆ పరీక్షలో ఓడిపోతే గనక పాపులుగా మిగిలిపోతాము, నిష్ఫలులుగా మారిపోతాము, సోమరులుగా మిగిలిపోతాము.
అందుకే ఈ శోధనల్లో మనం ఎలా ఉండాలయ్యా అనగానే ఆయన చెప్తున్నారు. యాకోబు గారు రాసిన పత్రిక మనం చూస్తే ఎలా ఉండాలంట శోధనలో మనం ఎందుకు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష. ఇది దేనికి సంబంధించింది? ఎందుకంటే విశ్వాసానికి. ఎందుకు అంటే ఈ దురాశలో మనం పడిపోతే పాపం చేస్తాము. మనం పాపం చేయకుండా నిలబడాలంటే మనకు కావలసినటువంటి ఒక ఎక్విప్మెంట్ సూట్. ఎఫ్ఎస్సి పత్రిక నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పా. ఎఫ్ఎస్సి పత్రికలో నేను వివరణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీట్గా చెప్పా. ఏమని ఇంతకీ ఒక సూట్ మనకు ఉండాలి. అది ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సూట్ ఏంటో మీరు చూడండి. అయితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చాలా చక్కగా ఉందండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే మనం లోకాన్ని ఎప్పుడు జయించగలమయ్యా అంటే ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో అప్పుడు మాత్రమే మనం లోకాన్ని జయించగలం. లేని ఎడల మనం లోకాన్ని జయించలేం. లోకాన్ని మనం జయించాలని మనకేం కావాలి? విశ్వాసం కావాలి. లోకం అంటే ఏంటి? ఇంతకీ యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం మనం చూస్తే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు చూస్తానండి 16వ వచనం మనం చదివినట్లయితే కనుక లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అంటే లోకంలో ఏది ఉందాయా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కూడా లోకములో ఉన్నవే. ఆ లోకాన్ని జయించాలంటే మనకేం కావాలి అంటే విశ్వాసము కావాలి. విశ్వాసం మాత్రమే కాదు, పాపాన్ని జయించాలంటే ఏమేం కావాలనగానే వాక్యం కావాలి, వాక్యానుసారమైన క్రియలు కావాలి, ప్రార్థన కావాలి, ఇవన్నీ కావాలి. అందులో మనకి మెయిన్ రోల్ ఏది ప్లే చేస్తుంది అంటే విశ్వాసం ప్లే చేస్తుంది. కనుక విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు? ఎందుకు యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే నా సహోదరులారా, యాకోబు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఎందుకు విశ్వాసానికంటే నీవు గనక విశ్వాసం ఉంటే తప్పకుండా లోకాన్ని జయిస్తావు. అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనను నువ్వు గెలుస్తావు. విశ్వాసముకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఎన్ని ఎక్కువ శోధనలు వస్తే లేదా ఎన్ని ఎక్కువ శ్రమలు వస్తే వాటిలో మనం నిలబడతాము. అనేకమైనటువంటి ప్రభు యొక్క క్వాలిటీస్ మనం సంపాదించుకుంటాము. మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని గురించినటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకుంటాము. పరిపూర్ణులుగా మనం మారతాము. అందుకే కంటిన్యూషన్ ఏమంటున్నాడు? ఎందుకే 4వ వచనం మనం చూస్తే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపు నెగిడి. అంటే మనం సంపూర్ణులుగా మారాలన్నా, అనునాంగులుగా మనం ఎదగాలన్నా మనలో ఇలాంటి పరీక్షలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో నెంబర్ 1 రీజన్ ఏంటయ్యా అంటే ఈ శోధనలు అనేవి మనకి మేలు కలుగుటకే. మీకు అర్థమైందండి? ఈ శోధనలు అనేవి మేలు కలుగుటకే వస్తాయి. ఆ ప్రొసీజర్ నేను మీకు చెప్పాను. శోధనలు అనేవి దేవుడు తీసుకురావట్లేదండి, అపవాది తీసుకొస్తుంది. విత్ ద పర్మిషన్ ఆఫ్ విత్ ద అప్రూవల్స్ ఫ్రమ్ గాడ్. మరి ఇకపోతే 2వ పాయింట్ మనం చూసినట్లయితే కనుక నానా విధములైన శోధనలు ఉందండి. మరి నానా విధములైన శోధనలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అనే విషయాల్ని మనం రేపటి దినాన మనం ప్రభు కృపను బట్టి మనం ధ్యానిద్దాం. ఎందుకంటే సమయం చాలా అయిపోయింది కనుక మనం రేపటి దినాన మనం నానా విధములైన శోధనలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా జయించాలి అనే విషయాలు మనం రేపటి దినాన మనం చూద్దాం. అందులో భాగంగా మరి భార్యలు కూడా మనకి ఎలా మారిపోయే భార్య కూడా ఎలా మారిపోయే అవకాశం ఉంటుంది, ఒక తండ్రి ఎలా మారిపోయే అవకాశం ఉంటుంది, మన ఆత్మీయ జీవితంలో మనకి శోధనని అపవాది ఏ విధంగా తీసుకొస్తాడు, అందులో భార్య పాత్ర ఎలా ఉంటుంది, భర్త పాత్ర ఎలా ఉంటుంది, పిల్లల పాత్ర ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుంది, లోకానుసారమైనటువంటి అనేకమైనటువంటి పాత్రలు ఎలా ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా మనం ఏం చేద్దామంటే రేపటి దినాన మనం చూద్దామండి. రేపు సాయంత్రం జరగబోయే బైబిల్ స్టడీకి మీరు అందరూ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా రండి. మరి అనేకమైన విషయాలు మనం చూద్దాము. సో ఇప్పటివరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ వరకు అర్థం కానటువంటి వారు, మరి గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారు క్వశ్చన్స్ ఉంటే ఫ్రేమ్ చేసుకోండి. మరి ప్రభు కృపను బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక దయచేసి గమనించండి. మరి గూగుల్ మీట్ లింక్ రానటువంటి వారు సండే ఈవినింగ్ మీకు మరి ఆన్సర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది కనుక దయచేసి మీరు ఫ్రేమ్ చేసుకోండి. అందులో భాగంగా జేసీఎంస్ మిస్ అవ్వకుండా వినండి. మరి కొంతమందికి మత్తయి సువార్త, అలాగే కొంతమందికి మార్కు సువార్త, మరి మీరు చేరినటువంటి బ్యాచ్ని బట్టి మీకు
ఒక వర్క్ లాగా మీకు ఇవ్వడం జరిగింది కనుక మీ టాస్క్ని మీరు తప్పకుండా మీరు క్లియర్ చేయండి, మరి కంప్లీట్ చేయండి. మీరు అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తూ మీ కృపలో బలపరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన విషయాలు తండ్రి మీ చిత్త ప్రకారంగా ధ్యానించడానికి మాకు సహాయం చేశారు తండ్రి. మరి యాకోబు పత్రిక వర్స్ టు వర్స్, వచనాన్ని బట్టి వచ్చిన మా తండ్రి, ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా ధ్యానించడానికి, అనేకమైన విషయాలు మా తండ్రి మేము తెలుసుకోవడానికి మీకు కృపను చూపించి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి, దీవించండి. ఇంకా అనేకమైన విషయాలు తండ్రి మేము తెలుసుకుని వాటి ప్రకారంగా నడుచుకున్నట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, మరి ఈ యొక్క సెషన్కి అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వివాహ నిమిత్తం ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మరి వివాహంలో మా తండ్రి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మా తండ్రి వాక్యానుసారంగా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్న విధంగా మా తండ్రి సహాయం చేయండి. మరి గర్భఫలం నిమిత్తం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తప్రకారంగా మా తండ్రి బహుమానాన్ని అందించి నడిపించండి తండ్రి. అదేవిధంగా ప్రభావ ఎలాంటి సమస్యలు ఉన్న వారైనా కానీ మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ మరి జేసీ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి ఈవెంట్ని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి. ఇంకా అనేకమైన విషయాల్లో మా తండ్రి మేమందరం కూడా పరిపూర్ణులుగా మారి మీకు మహిమకరంగా మా తండ్రి మా జీవితాలు సరిదిద్దుకున్నట్టుగా మాకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మీ చిత్తమైతే రేపటి దినాన మా తండ్రి మేమందరం కూడా మా తండ్రి అనేకమైన విషయాలు ధ్యానం నుంచి మాకు సహాయం చేయండి, నడిపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.